తస్మై శ్రీ గురవే నమః. విశ్వంలో ఉన్న సమస్త సద్గురులకు ఆత్మపూర్వక ప్రణామములు. ఈరోజు మీకు ప్రశ్న వేస్తాను. దాన్ని ఖచ్చితంగా సమాధానం చెప్పాలి. మళ్ళీ జన్మలో సుఖం రావాలంటే, సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి? ఈ జన్మలో మళ్ళీ జన్మలో సుఖంగా హాయిగా ఉండాలి అంటే ఈ జన్మలో ఏం చేయాలి? ఏమండి? ఆత్మక్రియ. ఆత్మక్రియ చేస్తే మళ్ళీ జన్మ రాదు కదా. ఈ జన్మలో ఇలా అయిపోయింది, కష్టపడినాము, ఎన్ని కష్టాలు పడ్డాము. భర్త వలన భార్య, భార్య వలన భర్త, పిల్లల వల్ల వీళ్ళిద్దరూ, సంఘం వలన, అందముల వలన, తోడుకోడల వలన ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు, ఏమి ఇవన్నీ. వద్దప్ప, హాయిగా ఉండాలి. నెక్స్ట్ జన్మలో ఎంత సుఖం, కనీసం మరు జన్మలో ఉన్నాం, హాయిగా ఉందాం, సుఖంగా ఉందాం. ఈ బాధల బందీ ఏం లేకోకుండా అవి అన్నీ ఉన్నా, హాయిగా ధనము అన్నీ ఉండాలా, అన్నీ సుఖంగా, ఏ సమస్య లేకుండా సుఖంగా ఉండాలా అంటే ఈ జన్మలో ఏం చేయాలి? పాపం చేయాలనా? మీరు చెప్పండి, మీరు బాగా కరెక్ట్గా చెప్తారు. మీరు చెప్తారు. అలా ఎట్లా? సుఖం రావాలి, బాగా హ్యాపీగా ఉండాలి, ఉంది కదా, ప్రతి ఒక్కరికి ఉంది కదా. మళ్ళీ జన్మలో హాయిగా ఉందాము, సుఖంగా ఉందాము అంటే ఈ జన్మలో అందరికీ అట్లా ఉండదు కదమ్మా. ఎవరో ఒకరు ఒక గ్రూప్లో, మన గ్రూప్లో పెడతారు, దాన్ని స్టేటస్లో పెట్టుకుంటారు అందరూ. ఎవరో ఏదో పెట్టి చెప్పారు, ఇది నా సొంతం కాదు. మళ్ళీ జన్మలో సుఖంగా ఉండాలంటే ఏం చేయాలి అని ఒక శ్లోకం, అది క్యాప్షన్ పెట్టి, అది ఎవరో గ్రూప్లో పెట్టారు, దాన్ని స్టేటస్లో పెట్టారు. వాళ్ళకి బలి నచ్చింది అనమాట. అంటే బాగా వినింటారు కదా, దాన్ని వినింటారు కాబట్టే మీరు స్టేటస్లో పెట్టారు. ఏముంది దాంట్లో? నాకు అనిపించింది, అబ్బో వీళ్ళు స్టేటస్లో పెట్టారంటే ఇంకెంత బాగుంటుందబ్బా అని నేను వింటి చూస్తుంది. ఎవరి తాగతుకుంటే వాళ్ళు చెప్పారనుకోండి, ఏముంది, ఈ జన్మలో క్షమించడం నేర్చుకోండి అని ఉంది. అవునా? విన్నారు కదా? మిమ్మల్ని సుత్తితో కాదు, సమ్మెటతో కొట్టాలి, సమ్మెటతో కొట్టాలి. భజగోవిందం దాన్ని మోహముద్గర అంటారు. ముద్గరము అంటే సమ్మెట. సుత్తైతే చిన్న దెబ్బ పడుతుంది, సమ్మెట అయితే ఇంక మళ్ళీ లేదు. దాంట్లో ఎంత నచ్చింది ఏముంది? ఇన్ని సంవత్సరాలుగా మనం నేర్చుకుంటున్నది మళ్ళీ జన్మ కోసమా? అలా అందుకు అసలు అవసరమే లేదు. క్షమించడం నేర్చుకుంటే, ఆవిడెవరో చెప్పింది, జన్మ వచ్చినా హాయిగా సుఖంగా ఉంటారు అని చెప్తే నాకు మళ్ళీ వచ్చేసింది అన్నమాట. దీన్ని ఏమంటే అవిపచ్చిత అంటారు. పరిపక్వము కాని మాటలు, ఫలప్రదము కాని మాటలు, అజ్ఞానపు మాటలు,
ఇప్పుడు ఎవరికో తగిలింటుంది అనమాట. స్టేటస్లో ఎవరు పెట్టారు? ఈయన గ్రూప్లో పెట్టారు, స్టేటస్లో పెట్టారు. ఏంటి? అవిపచ్చిత, ఫలప్రదము కాని మాటలు. మళ్ళీ జన్మ సుఖంగా ఉంటుంది ఎలా అంటే స్వర్గం కోరుకుంటున్నారు అని అర్థం. సుఖం అంటే ఏంటి? స్వర్గం. స్వర్గం అనగా సుఖమే, ఇంకేం లేదు. ఆ స్వర్గంలో కూడా ఎంతకాలం ఉంటాము? మనం చేసుకున్న సత్కర్మ యొక్క ఫలితం ఉన్నంతకాలము అక్కడ ఉంటాము. తర్వాత మళ్ళీ భూమి మీదకి వచ్చేస్తాము. అవి కూడా అశాస్త్రమైనదే. స్వర్గభోగాలు కూడా అశాస్త్రమైనవే, అవేమి శాస్త్రమైనవి కాదు. ఇదే కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్తాడు. యామిమాం పుష్పితాం వాచాం ప్రవదంతి అవిపచ్చితః వేద వాదరతా పార్థ జ్ఞానరసీతి వాదినః కామాత్మనా స్వర్గప్రాహ జన్మ కర్మ ఫలప్రదాం క్రియా విశేష బహుళాం ప్రవదంతి గతిం. అలాగే భోగైశ్వర్య ప్రభక్తానాం, ఇలాగా ఇవి చెప్పినాడు మనకు. భోగైశ్వర్య ప్రభక్తానాం, ఇలాంటివి ఎలా ఉంటుందంట? వ్యవసాయాత్మిక బుద్ధి సమాధి న విధీయతే. ఏమిటి? బాగా కొట్టాడు. మాకు మళ్ళీ సుఖం కావాలి, డబ్బు సంపాదించుకోవాలి, ఇక్కడన్నా కష్టపడినాము, మళ్ళీ జన్మలోనా సుఖంగా ఉండాలి, ఇలా కోరుకునే వాళ్లకు వేదాలలో 3 రకాల కాండములు ఉన్నాయి. కర్మకాండ, ఉపాసనాకాండ, జ్ఞానకాండ. ఈ అవిపచ్చిత మాటలు, ఫలప్రదము కాని మాటలు, పుష్పించని మాటలు, పుష్పించిన ఫలము ఇవ్వని మాటలు. యామిమాం పుష్పితాం వాచాం అన్నాడు. ఇప్పుడు మోదుగ పువ్వు ఉంది, మోదుగ పువ్వు పుష్పిస్తుంది తప్ప అది ఫలం ఇవ్వదు. అలాగే బంతి పువ్వు కాయ ఉంటుందా? బంతి పువ్వు కాయ ఉండదు, పువ్వే బట్ కాయ ఉండదు. ఫలప్రదము కాని మాటలు. అల్పజ్ఞులు, అజ్ఞానులు వేదాలలో ఉన్న వాటిలో కర్మకాండ మాత్రమే తీసుకొని మీకు ఈ స్వర్గం వస్తుంది, ఈ పని చేస్తే ఈ సుఖం వస్తుంది, ఇవి కలుగుతుంది అంటే వాటిని మాత్రమే పట్టుకొని ఈ జన్మ అంటే ఎట్లా నాశనం అయిపోయింది, మళ్ళీ జన్మలో హాయిగా ఉందాము అని ఎవరో ఏమో చెప్తే మనం దాన్ని మైళ్ళకి వేసుకొని అలాగా ఆలోచిస్తూ ఉంటే చూడు ఏం చెప్పారు. యాభిమాం పుష్పితాం వాచాం ప్రవదంతి, వదంతి అని చెప్పలేదు, ప్రవదంతి అన్నాడు. వదంతి అంటే తెలివి లేకుండా మాట్లాడడం. ప్రవదంతి అస్సలకి కొంచెం కూడా జ్ఞానం లేని మాటలు. అవిపచ్చిత, విపచ్చిత అంటే తెలిసి ఉండేది, తెలిసి ఉండి చెప్పడం విపచ్చిత. అవిపచ్చిత అంటే తెలియకోకుండా చేసేది. కనుక యామిమాం పుష్పితాం వాచాం మాట్లాడతారు. ప్రవదంతే అవిపచ్చిత వేద వాదరతా పార్థ నా అన్య దస్తి ఇతి వాదిన. చూడండి, నాణ్యదస్తి వాదిన అంటే నా అన్య అస్తి ఇతి వాదిన అని. ఇటువంటి వాటి వలన ఫలప్రదం ఏముంది? మళ్ళీ వచ్చే జన్మలో నువ్వు మళ్ళీ సుఖంగా ఉంటావు అనుకుంటున్నావా? స్వర్గాన్ని కోరుకున్నావు అంటే ఆ స్వర్గం లభించడం వల్ల, అంటే సుఖం లభించడం వలన మనుషులు తప్పులే చేస్తారు. సుఖం బాగా ఉంది అంటే ఖచ్చితంగా మనిషి తప్పే చేస్తాడు. తప్పు చేస్తాడు కాబట్టి వాడికి మళ్ళీ జన్మ వస్తుంది. జన్మ కర్మ ఫలప్రదం.
ఎంత స్పష్టంగా చెప్పాడు. కామాత్మనః బుద్ధి, కోరికలు కోరుకునేవాడు, నాకు మళ్ళీ ఇదే కావాలి. కామాత్మనః బుద్ధి. జన్మ కర్మ ఫలప్రదాం, అంటే మళ్ళీ జన్మ కావాలి. జన్మ ఉంటే కర్మ, కర్మ ఉంటే జన్మ. కర్మ వల్ల జన్మ వస్తుంది, జన్మ వల్ల కర్మ వస్తుంది. మనం జన్మ తీసుకున్నాం, కర్మ చేస్తున్నామా లేదా? జన్మే లేకపోతే కర్మ ఉంటుందా? మరి ఈ జన్మ కర్మ ఫలప్రదాం, క్రియా విశేషణం బహుళం అన్నాడు. క్రియా విశేషం వాడు చేసిన వలన భోగైశ్వర్య ప్రవదంవతి. ఈ మనిషి భోగలాస కోరుకుంటున్నాడు, దీనివలన ఇంకా నరకంలో పడతాడు. ఈ వేదాల్లో చెప్పినటువంటి కర్మకాండ ఉంది, ఉపాసనాకాండ ఉంది, జ్ఞానకాండ ఉంది. ఉపాసనాకాండ జ్ఞానకాండాలని వదిలేసి కేవలం కొంతమంది నీకు ఇవి చేయడం వలన నీకు ఇలాంటి లాభం కలుగుతుంది, ఇలాంటి ప్రయోజనం కలుగుతుంది, దీనివల్ల ఇంత బాగుపడతావు, నీకు అన్ని సుప్రయోజనాలు కలుగుతాయి, నువ్వు హాయిగా సుఖంగా ఉంటావు అంటే దాన్నే పట్టుకుంటాం, అందరూ దాన్ని పట్టుకుంటారు. మిగిలిన ఉపాసన వేదాలలో అద్భుతమైన జ్ఞానం ఉన్నది, దానంతా పక్క పెట్టేస్తారు. దాన్ని పక్క పెట్టే ఉపాసన కాండ జ్ఞానకాండ పక్క పెట్టేసి కేవలం కర్మకాండ తీసేసుకొని నాకు బాగా కావాలి, భోగైశ్వర్య ప్రభక్తానాం, ఈ భోగాలే ఉన్నాయి, ఇవే ఉన్నాయి అని చెప్పేవాడు వల్ల ఇంకేం చెప్పాడు? భోగైశ్వర్య ప్రభక్తానాం తయా అపహృత చేతస, ఇవి అపహృత చేతస, ఏ మాత్రము మనిషికి ఉపయోగపడనివి, జీవికి ఉపయోగపడనివి, మళ్ళీ మళ్ళీ రౌరవాది నరక కోపంలో పడుతూ ఉంటాడు. వాటికి ఎవరికి ఏమి కావాలో వేదాల్లో ఇచ్చారు, ఏవి వద్దో నీకు చెప్తున్నాను అర్జున, అన్నీ ఉన్నాయి కదా అని చెప్పేసి మనిషికి సుఖమైన వాటినే ఏరుకుంటున్నాడు. కానీ అంటే సుఖము కోరుకున్నావు అంటే ఒక భోగం, సుఖం కూడా కాదు భోగం కోరుకున్నావు అంటే ఆ భోగంతో పాటు కష్టం కూడా వస్తుంది, కష్టము వస్తుంది, నరకము వస్తుంది, కర్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. తయాపృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి, వ్యవసాయాత్మిక బుద్ధి అంటే నిశ్చయమైన బుద్ధి లేదు వీళ్లకు, నిశ్చయమైన బుద్ధి లేదు. ఎవరేం చెప్తే దాన్ని లోపలికి వేసుకోవడమే. మనకు ఉన్నాయి కదా చేతిలో దండిగా దొరుకుతాయి యూట్యూబ్లలో, ఎవరేం చెప్తున్నా అంటే గాలి లేని చోట నిశ్చలంగా ఉన్న దీపం మారిగా ఉండదు వీళ్ళ బుద్ధి. గాలి ఉన్న చోట, గాలి ఎటు వీస్తే, ఇప్పుడు జ్యోతి వెలిగించినాం, ఉప్పని ఊపండి, ఇక్కడి నుంచి నేను ఊపుతాను, ఏమవుతుంది? ఆ పక్క ఉరుకుతుంది ఆ జ్యోతి, ఆ పక్క నుంచి ఉరుపుతారు, ఇది ఇటు పడుతుంది. అలాగా గాలి ఉన్న చోట దీపం వలె రెపరెపలాడుతూ ఉంటుంది వీళ్ళ మనసు, వీళ్ళ బుద్ధి నిశ్చయంగా ఉండదు. వ్యవసాయాత్మక బుద్ధి అంటే నిశ్చయం లేని వాడిది. అటువంటి వాళ్లకు సమాధౌ న విజయతే, వీళ్ళకి సమాధి స్థితి వచ్చే ప్రసక్తే లేదు, మళ్ళీ 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 జన్మ తీసుకుంటూ ఉంటారు. అంత బాగా నచ్చిందా? అంత బాగా నచ్చిందమ్మా మీకు? దాంట్లో ఏం అసలు చూస్తేనే అర్థమైపోతుంది ఇది అజ్ఞానం మాట అనేది. ఇన్ని సంవత్సరాల నుంచి వింటున్నా కూడా, మా ధ్యాన కేంద్రంలో గత 25 సంవత్సరాల నుంచి వింటున్నా కూడా ఎందుకు అంత సునిశ్చితమైన జ్ఞానం మీకు మనకిగా కలగలేదు? అది చూసిన వెంటనే అర్థమైపోతుంది, ఇది వ్యవసాయాత్మక బుద్ధి కాదు, నా సమాధౌ కాదు, భోగైశ్వర్య ప్రభక్తానాం, భోగలాస కోసం కోరుకునేదే ఇది. ఆవిడెవరో చెప్పింది, ఏంటి ఈ జన్మలో అయిపోయింది, కష్టాలు నష్టాలు బాధలు దుఃఖాలు వచ్చినాయి, నెక్స్ట్ జన్మలో ఉన్న సుఖంగా ఉండాలంటే ఈ జన్మలో మీరు క్షమించడం నేర్చుకోండి, క్షమిస్తే అయిపోతుంది. ఓ బుద్ధిగా చెప్పేసి దానికి మనకి మైండ్లో ఎక్కించుకున్నాం, బాగా ఎక్కించుకున్నాం. ఇది యామిమాం పుష్పతాం వాచాం, ఫలప్రదము కాని మాటలు ఇవి. దీనికోసం మనము అట్లా ధ్యానమే చేయనక్కర్లేదు. ధ్యానమే చేయకుండా మన మాటల వల్ల, ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి,
సమస్యలు అనేటివి మన చుట్టూ ఉన్న మనలోకి వాటిని ఎంటర్ చేయించకూడదు. సమస్యలు మన చుట్టూ ఉంటాయి. లేని వాడు ఉన్నారా? ప్రతి కుటుంబంలో ఉంది, ప్రతి మనిషికి ఉంది. ఏం నాకు లేవా? మా కుటుంబానికి లేవా? వాటిని మన మనసులోకి తీసుకురాకూడదు. ఎప్పుడు మనసులోకి తీసుకొస్తామో అప్పుడు ఏమవుతుంది? మనిషి సుఖాలు కోరుకుంటాడు, ధనమే కోరుకుంటాము. ధనం వస్తుంది, ఎంత కావాలంటే వస్తుంది. మీరు ఏమన్నా చెప్పండి సార్, మేము కర్మాచరణ చేసేకి మా వల్ల కాదు సార్, మేము చేయలేము సార్ అంటే దానికి మనం ఏం చేస్తాము? చెయ్యాలి. ఏం ఊరినే వస్తుందా? జీవన్ముక్తి అనేది, మోక్షం అనేది ఊరినే వస్తుందా? అన్ని రకాల పరీక్షలు మనకు పడతాయి, ఊరినే వస్తుందా? అన్ని తట్టుకోవాలి. ఎంతటి మనకు ఆలోచన అన్నది మన అనుమతి లేనిదే మనలోకి రాకూడదు. ఒక ఆలోచన మనలోకి రావాలి అంటే మన అనుమతి ఉండాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే మనకున్న ఆలోచనలు కాకుండా వేరే వాళ్ళ ఆలోచనలు కూడా మన లోపలికి వేసేసుకుంటున్నాం. ఫ్రీగా దొరుకుతున్నాయి కదా, వేరే వాళ్ళ ఆలోచనలు కూడా మన మైండ్లోకి వేసేసుకుంటున్నాం. వేదవ్యాసుల వారి కుమారుడు సుఖ మహర్షి సుఖమహర్షికి ఏం చెప్తాడు వేదవ్యాసుల వారు? నీవు జనక మహారాజు దగ్గరికి పోయి జ్ఞానం తెలుసుకో, ఆ నేర్పిస్తాడు, నువ్వు తెలుసుకో అంటాడు. సరే వెళ్తానంటాడు. జనక మహారాజు దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎంతటి మహాజ్ఞాని అంటే జనక మహారాజు రాజే, అవసరమేమిటి యుద్ధము చేస్తాడు, తర్వాత ఆత్మజ్ఞానము పొంది ఉంటాడు. ఎక్కడో వస్తున్న ఆ సుఖ మహర్షిని చూస్తాడు. ఓహో, వ్యాసుల వారు నా దగ్గరికి పంపిస్తున్నారా అని చెప్పేసి ఆ ద్వారపాలకులు ఏం చెప్తారంటే, వాకిళ్ళు వేసేయండి, తలుపులు వేసేయండి, లోపలికి అలౌ చేయొద్దండి అని చెప్తాడు. సరే వెళ్తాడు. ఆయనకు అనుమతి లేదు కదా, మీకు అనుమతి లేదు అని ఒక పీఠం ఇచ్చి అక్కడ కూర్చొనేసేయండి మీరు. ఒక రోజు అయిపోతుంది, రెండో రోజు అయిపోతుంది, మూడో రోజు అయిపోతుంది, ఏం మాట్లాడట్లే గమ్మని కూర్చుంటాడు. సుఖమహర్షి అలాగే కూర్చుంటాడు. తర్వాత 4వ రోజు అతన్ని లోపలికి అనుమతించండి, లోపలికి సగౌరవంగా పిలుచుకొస్తాడు. సింహాసనం వేసి కూర్చోబెట్టి, పీఠం వేసి కూర్చోబెట్టాడు. ఇట్లా మా నాన్నగారు పంపించారు, మీతో నేను జ్ఞానం పొందాలని పంపించారు, దయచేసి నాకు ఆత్మజ్ఞానం ఉపదేశించండి అని సుఖమహర్షి అడుగుతాడు. సరే నేను చెప్పిన మనం పని చేస్తావా అంటాడు. చెప్పండి. ఒక పాత్ర నిండుకు అంచు వరకు నూనె వేసి ఆ పాత్రను పట్టుకొని ఈ అంతఃపురం అంతా 7 సార్లు తిరిగి రాపు అని చెప్తాడు. నూనెని కొంచెం అట్లన్నా ఒలికిపోతుంది, నువ్వు పాత్ర తీసుకురాపు, మొత్తం చుట్టేసి రాపు అంటాడు 7 సార్లు. సరే అనే పాత్రను చేతిలో పెట్టుకొని మధ్యలో ఇక్కడ ద్వారం నుంచి అంతఃపురానికి వచ్చే లోపల ఆ లోపల చాలా గ్యాప్ ఉంటుంది. ఎంతోమంది దివ్యాంగనాలను తమ అవయవ సొంపులతో అతన్ని ఆకర్షితులు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఇంకా రాజు దగ్గరికి, జనగమహారాజు దగ్గరికి రాకముందే అవేం పట్టించుకోడు, వస్తాడు. తర్వాత ఈ పాత్ర ఇచ్చి మొత్తం చుట్టేసుకుని రాపోని. అప్పుడు అర్ధనగ్నంతో ఉన్న అప్సరస లాంటి స్త్రీలను ఆయన చుట్టూ పంపిస్తారు, నృత్యం చేయమని, హావభావాలు ఒలికిస్తారు. ఒక చుట్టు అవుతుంది, 2 చుట్లు అవుతుంది, 3 చుట్లు అవుతుంది, 4 చుట్లు అవుతుంది, 7 అయిపోయి ఆయన దగ్గర తీసుకొస్తాడు. చూస్తే ఒక్క చుక్క కూడా పక్క పడి ఉండదు, ఒకది ఏమీ ఉండదు.
నాయనా సుఖ, ఏమి చూసినావయ్యా నువ్వు అన్నాడు. నాకేమీ కనబడలేదు అంటాడు. ఈ 7 చుట్లు నువ్వు వేసినప్పుడు ఒక్కసారి కూడా నువ్వు ఏమీ కనబడలేదు, నీకు ఏమీ కనబడలేదు నాకు. మరి ద్వారం నుంచి అంతఃపురంలోకి వచ్చేటప్పుడు కూడా నీకు ఎవరు ఏం కనబడలేదా? నాకెవరు కనబడలేదు నాకు. ఏం మాటలు కానీ ఏం పాటలు కానీ ఏమీ వినబడలేదా? సంగీతం నాకేం వినబడలేదు. నాకు మీరేం చెప్పినారు? పాత్రని ఒక ఏమీ కింద పడుకోకుండా రౌండ్ చుట్టూ వేసడం అని చెప్పారు. నాకు అంతే. అప్పుడు అంటాడు, నీకు నేర్పించవలసింది ఏమీ లేదు నీకు అని. వేదవ్యాసుల వారు ఏమి బోధించారో అదే బోధించి పంపిస్తాడు. ఇప్పటికే నువ్వు ఆత్మజ్ఞానం అయిపోయావు, మరి నేను ఏం చెప్పించాలా అని. సుఖ మహర్షికి అసలు మనసు అంటేనే లేదు. ఇక్కడ ఒకసారి వేదవ్యాసుల వారి కుటీరంలో ఉన్నప్పుడు సుఖ మహర్షి విద్యాభ్యాసం అంతా ముగించుకొని వస్తుంటాడు. ఆయన వచ్చే సమయానికి వేదవ్యాసుల వారు ఆశ్రమంలో ఉండరు. సుఖ మహర్షి వస్తాడు, తండ్రి లేడు. అప్పుడు పంచభూతాలకు ఒక విషయం చెప్తాడు. మా నాన్నగారు వస్తే ఓం అని చెప్పండి చాలు. మా నాన్నగారు వస్తే ఓం అని చెప్పండి. సరే, వేదవ్యాసుల వారు వస్తారు, ఈయన వెళ్ళిపోతారు. నేను అడవులకు పోతున్నాను, సుదీర్ఘమైన ధ్యానం లేదు, తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోతున్నాను, మా నాన్నగారు చెప్పండి, అడిగితే ఓం అని చెప్పండి. సరే, వేదవ్యాసుల వారు వస్తారు. వచ్చి నా కుమారుడు వచ్చాడా, ఎక్కడ వచ్చినాడు, ఇది ఇక్కడ చూస్తాడు, దొరకడు. ఏం చేయాలి? అప్పుడు పంచభూతాలు చెప్పాను కదా, ఓం అంట, ఇంతే. ఓం శబ్దం వినిపిస్తుంది. ఈయనకు ఆగ్రహం వస్తుంది. అంతప్ప ఇంకేం చెప్పవు. మీరు సరైన విషయం సత్యం చెప్తారా, చెప్పించమంటారా అంటాడు వేదవ్యాసుల వారు. అప్పుడు చెప్తాయి ఆయన, మీ కుమారులు ఇంకా డెప్త్ అడవుల్లోకి వెళ్ళిపోయారు, లోతైన అడవుల్లోకి వెళ్ళారు, అక్కడ ధ్యానం చేసుకోవడానికి తపస్సు చేసుకోవడానికి వెళ్ళారు. ఇన్ని సంవత్సరాల నుంచి కొడుకు దూరంగా ఉన్నారు, విద్యాభ్యాసం ముగించుకొని వచ్చిన కొడుకుని చూద్దామనుకుంటే అతను లేడే అని కుమారుని వెతుకుంటూ పోతాడు వేదవ్యాసుల వారు. కొన్ని దూరం పోతే ఆకాశ మార్గాన్ని వెళ్తుంటాడు. సుఖ మహర్షి ఆకాశ మార్గాన్ని వెళ్తుంటాడు. తను వెళ్తాడు. ఆ మార్గమధ్యంలో దేవకన్యలు జలకాలాడుతూ ఉంటారు. మంచి పవిత్రమైన జలాలలో జలకాలాడుతూ ఉంటే సుఖ మహర్షి వెళ్తాడు. తర్వాత వేదవ్యాసుల వారు వెళ్తారు. వెంటనే దేవకన్యలు అక్కడున్న వస్త్రాలను వాళ్ళు కప్పుకునేస్తారు, వస్త్రాలు తీసి కప్పుకునేస్తారు. ఆశ్చర్యం అనిపిస్తుంది వేదవ్యాసుల వారికి. అడుగుతారు, నా కుమారుడు నవ యవ్వనంలో ఉన్నాడు, అతను వెళుతున్నప్పుడు మీరు ఏ ఆచ్ఛాదన లేకుండా అలాగే స్నానం చేస్తూ ఉన్నారు. నేను ముసలివాణ్ణి, నేను వస్తే మీరు ఆచ్ఛాదన కప్పుకున్నారు, ఏమిటిది? చూడండి, దేవకన్యలు వేదవ్యాసుల వారికి జ్ఞానాన్ని ఇస్తాయి, జ్ఞానాన్ని ఇస్తారు. ఏమిటి విచిత్రం ఇది? ఎవరన్నా యువకులు వచ్చినారు అంటే సిగ్గుతో వేసుకుంటారు. నేను ముసలివాణ్ణి, నేను వస్తే మీరు ఆచార్యం వేసుకున్నారా? నా కుమారుడు పోతే అలాగే ఉన్నారా అంటే అప్పుడు చెప్తారు దేవకన్యలు, మీ కుమారునికి మనసు లేదు, ఎవరు ఎక్కడ ఉన్నా ఏమన్నా మనసు లేదు, అటువంటి వారి దగ్గర మేము ఎలా ఉన్నా మాకు సిగ్గుండదు. మీరు 4 వేదాలు విభజించినారు,
18 పురాణాలు రాసినారు. ఎన్ని గ్రంథాలు రాసినా ఇంకా పుత్ర వ్యామోహం మీలో ఉన్నది, ఆలోచన ఉన్నది. నా కొడుకు, నా కొడుకు, నా కుమారుడు అని మీరు పోతూ ఉన్నారే. ఆయన తండ్రి లేదు, కుమారుడు లేదు, నాకు జ్ఞానమే కావాలి అని వెళ్ళిపోతున్నాడు. ఆయన మనసు లేదు కాబట్టి మా రూపాలు ఆయనకి ఏమీ కనబడవు. చూడండి, మా రూపాలు ఆయన కనబడవు. మీకు మనసు ఉంది, పుత్రుని మీద వ్యామోహం ఉంది, నా కుమారుని చూడాలి అని మీరు పోతున్నారు. మీకు మనసు ఉంది కాబట్టి, మీకు ఆలోచన ఉంది కాబట్టి మేము మీకు కనబడతాము. అందుకే సిగ్గుతో మేము వస్త్రాలు ధరించినాము అని చెప్తారు. వేదవ్యాసుల వారు స్టన్ అయిపోతాడు. నిజమే కదా, ఇన్ని వేదాలని కళాకల్పకుడిని వేదాలను విభజించినాను, 18 పురాణాలు రాశారు, వేదాంగాలు 18 వేదాంగాలు, ఇన్ని రాసిన నాకే పుత్రుడు అంటే ఒక సుఖం, అంతే కదా. పుత్రుడి వ్యామోహం అంటే ఒక సుఖము, ఒక భోగము. మరి నాకన్నా నా పుత్రుడు తండ్రి మించి తనయుడు అయినాడని చెప్పేసి ఆ క్షణంలోనే వెనుదిరుగుతాడు. ఆ దేవకన్యల్ని నా గురువులు మీరందరూ అంటారు. నాకు జ్ఞానం ఇచ్చినారు. వేదవ్యాసుల వారిని మనం ఏం చెప్తాం? గురువులకే గురువు. మనం ఏమి చెప్పుకున్నా వేదవ్యాసుల వారు చెప్పినదే మనం చెప్పాల్సింది. జ్ఞానం సర్వం వ్యాసోచిష్టం అన్నారు. వ్యాసోచిష్టం జ్ఞానం సర్వం. అలాగే ఏ మహర్షి చెప్పుకున్నా, తర్వాత వశిష్ఠోచిష్టం జ్ఞానం సర్వం అంతా, అంటే జ్ఞానమంతా కూడా వేదవ్యాసుల వారి ఎంగిలే అని అనుకున్న వారికే ఆయనకే జ్ఞానం ఇచ్చారు వాళ్ళు దేవకన్యలు. ఆలోచిస్తాడు, నిజమే కదా, నాకు మనసు ఉంది, నాకు ఆలోచన ఉంది, నా కుమారుని చూడాలి ఆలోచన ఉంది కాబట్టి దేవకన్యలు కనబడినారు. చూడండి, మరి నా కుమారుని కనబడలేదా? మేము మీ కుమారుని కనబడలేదు అంటే ఉన్నాము, కానీ ఆయన మమ్మల్ని చూడలేదు. ఆలోచన ఒక్కటి కూడా లేనివాడు. ఆయన సుఖ మహర్షి యొక్క అనుమతి లేనిదే ఒక్క ఆలోచనలో లోపలికి పోదంట. మనము సింహద్వారాలను బాగా తెరుచుకున్నాం, మన ఆలోచనలే కాదు అన్ని ఆలోచనలను లోపలికి వేసుకుంటున్నాం. ఇది అద్భుతమైన ఘట్టం, మహాభారతంలో ఉంది, మహా అద్భుతమైన ఘట్టం. మనం తెలుసుకోవాలి, ఇలాంటివి ఎన్నో తెలుసుకోవాలి. కనుక భోగైశ్వర్య ప్రజ్ఞానం అవి మనకు వద్దు. ఈ జన్మలో ఏ మాత్రం జ్ఞానం కోసమనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం, జ్ఞానం పొందాలని ప్రయత్నం చేస్తున్నాం. మధ్య మధ్యలో ఎన్నో అవాంతరాలు వస్తాయి, ఎన్నో అడ్డంకులు వస్తాయి, ఎన్నో రకాల సమస్యలు వస్తాయి. ఏమి అడవుల్లో చెట్లకు లేవా సమస్యలు, పశువులకు లేవా సమస్యలు, జంతువులకు లేవా సమస్యలు? ఏ మృగము ఏ పశువుని ఎప్పుడు తింటుందో దానికి ఆహారం వెతుక్కోవాలి, మరొక క్రూర మృగం నుంచి రక్షణ పొందాలి. లేదా అడవుల్లో ఒక జింక ఉంటుంది, ఆహారం వెతుక్కోవాలి. వేరే తనకన్నా పెద్ద మృగం వస్తే తను పట్టుకొని తినేచ్చు, దానికి రక్షణ పొందాలి. వాటికి సమస్య లేదా? కానీ అలాగే పోతుంటాయి ఇవి. చెట్టుకు లేదా సమస్య? ఎవడు ఎప్పుడు కొడతాడో, ఎప్పుడు నరికేస్తాడో అవి చెప్పుకోలేవు. కానీ వాటికి భాష ఉంది, వాటికి ప్రాణం ఉంది, వాటికి అన్నీ ఉన్నాయి, నొప్పి ఉంది, బాధ ఉంది, అన్నీ ఉన్నాయి. మాటలోని మాట్లాడలేవు, అంటే మన మాటలు రావు, దానికి వేరే భాష ఉంది. నేను చెప్పా కదా నా అనుభవము. ఎన్ని మొక్కలు నా చుట్టూ తిరిగినాయి. మాస్టర్ మేము వస్తామని చెప్పేసి నా చుట్టూ తిరుగుతున్నాయి. అన్నీ దగ్గరగా మీతో ఉంటే ఎంతో హాయిగా ఉంది. నాకు ప్రత్యక్షంగా వచ్చిన అనుభవం. మమ్మల్ని దగ్గర తీసుకోండి. చివరికి ఆ కాగితం పూల చెట్టు దానికి ముళ్ళు ఉంటాయి, దాన్ని ఎవరు దగ్గర తీసుకోరు. పట్టుకునే ముళ్ళు ఉంటాయి కదా, పెద్ద పెద్ద ముళ్ళు ఉంటాయి. అవి నన్ను వేడుకుంటాంది,
మాస్టర్ నేను కూడా మీ దగ్గరికి వస్తాను, నాకు చాలా ఆనందంగా ఉంది మిమ్మల్ని చూస్తూ ఉంటే, మా యొక్క కంటకములు మా ముళ్ళు మిమ్మల్ని గుచ్చుకోవని చెప్పేసి ఆ ముళ్ళు ఇట్లా పొడవుగా ఉన్నవి ఇట్లా ముడిచేసింది. నేను వాటిని దగ్గర తీసుకున్నాను. ప్రత్యక్షంగా కలిగిన అనుభవం ఇది. అన్ని పూలు, అన్ని లతలు, చెట్లు అన్ని నా చుట్టూ తిరుగున్నాయి. నేను కళ్ళారా చూశాను. ఆ ముళ్ళు, ఇంత పొడుగున్న ముళ్ళు, అవి ప్రతి ముళ్ళు ఇలా ముడిచేసుకుంది. ఏముంది ముడుచుకుంటే ఏముంది, ఆకులు పూలే కదా, హాయిగా ఉంటుంది. చుట్టేసుకున్నాయి. అంటే వాటికి భావం ఉంది, వాటికి భాష ఉంది, వాటికి బాధ ఉంది, వాటికి సంతోషం ఉంది, వాటికి ఆనందం ఉంది. మనకొకరికేనా? కానీ మనిషి ఏమనుకుంటా అంటే స్వార్థం చేత అన్ని కష్టాలు దేవుడు మానవులకే పెట్టాడు అని. ఏమి జలచరాలకు లేవా? చిన్న చేపని పెద్ద చేప మింగదా? ఆ చేపలు పట్టుకొని జాలని వాడు కోసుకొని తినడా? పక్షులు పట్టుకొని తినడా? మరి వాటికి లేవా? ఏ పక్షి ఎప్పుడు ఎవరి చేతిలో చిక్కుతుందో, ఎప్పుడు వస్తుందో వాటికి ఉంది. మరి అవన్నీ అధిగమించి తమ యొక్క ప్రయాణం కొనసాగిస్తున్నాయే. మరి మన సమస్యలని మనం అధిగమించలేమా? మన సమస్యలు ఇంకోటి తీసుకుంటే మనకి ఎంత సంతోషమో. అబ్బా, అట్లా ఎవరున్నారు తీసుకునేకి? మన సమస్యలని మనం అనుభవించేకి మనకు చేత కాదు, ఇంకొకరు తీసుకోవాలనుకుంటే ఎలా అవుతుంది? అనుభవించాలి. అనుభవించడానికే మనం వచ్చాం. ఇదే జీవన్ముక్తి అంటే ఎప్పుడు ఏది వస్తుందో దాన్ని అనుభవించాల్సిందే. అది కష్టమో, నష్టమో, సుఖమో, లాభమో, భయమో, భీతో, అతి ఆనందమో, ఏదైనా సరే ఎప్పటికి ఏం వస్తుందో దాన్ని అనుభవిస్తూ పోతావాలి అంతే. ఒక్క ఆలోచన కనుక మై డియర్ మాస్టర్స్, ఎన్నో వస్తుంటాయి మనకు, యూట్యూబ్లో చాలా వస్తుంటాయి. అది చూసిన వెంటనే ఇది మంది కాదు, మన సంబంధం లేదు. భోగైశ్వర్య ప్రభక్తానం, అలాగే తయాను అభివృద్ధి చేస్తా అని చెప్పాడు. అంటే ఇవి సరిగా పరిపక్వం కానివి, ఏమాత్రం స్థిరం లేనివి, వ్యవసాయాత్మక బుద్ధి, నిశ్చయ బుద్ధి లేని వాడికి, నిశ్చయ బుద్ధి ఉండాలి. నిశ్చయ బుద్ధి లేని వాళ్లకు ఏమవుతుందంట? సమాధౌ న విధీయతే, సమాధి స్థితి వానికి రాదు కాక రాదు అని చెప్పేస్తున్నాడు. యోగులు చూడండి, బ్రహ్మజ్ఞానం పొందినవాడు స్వర్గాన్ని తృణప్రాయంగా వదిలేస్తాడు. బ్రహ్మజ్ఞానం పొందినవాడు స్వర్గమును అంటే సుఖాలని తృణప్రాయంగా వదిలేస్తాడు. వీరుడు సూర్యుడు తన జీవితాన్ని తృణప్రాయంగా వదిలేస్తాడు. అంటే మిలిటరీలో సైనికులు ఉన్నారు, వాళ్ళు యుద్ధానికి పోతారు, తిరిగి వచ్చేందుకు నమ్మకం లేదు. ఏ యుద్ధంలోనూ ఏ సైనికుడు తిరిగి వస్తాడని నమ్మకం లేదు, అవునా? కానీ వాడు ధైర్యంగా వెళ్తాడు. అంటే వాళ్ళ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేశాడు. అలాగే ఇంద్రియాలు జయించిన వాడు పురుషుడు స్త్రీ పట్ల, స్త్రీ పురుషుల పట్ల ఆ సుఖాన్ని తృణప్రాయంగా వదిలేస్తాడు. అలాగే కోరికలు లేనివాడు ఈ జగత్తునే తృణంగా భావిస్తాడు. కోరికలు లేనివాడు ఈ జగత్తునే తృణంగా భావిస్తాడు. ఇది మనకు యోగ వాసిష్టంలో చెప్తాడు. తెలుసుకోవాలి. అలా తెలుసుకోకపోతే మనం చాలా కోల్పోతాము, చాలా నష్టపోతాము. బ్రహ్మవిదౌ తృణం స్వర్గః, బ్రహ్మవిదౌ తృణం స్వర్గః. సూర్యస్య జీవితం, చూడండి, తృణం సూర్యస్య జీవితం, తృణం సూర్యస్య జీవితం, జితాంతస్య తృణం నారీ, నిస్పృహస్య తృణం జగత్. ఇది యోగా వాసిష్టంలో వశిష్ఠ మహర్షి చెప్పిండేది. బ్రహ్మవిదౌ తృణం స్వర్గః, బ్రహ్మజ్ఞానం పొందినవాడు ఆ స్వర్గ సుఖాలని తృణంగా, గడ్డిపోచగా, అల్పమైన దానిగా వదిలేస్తాడు.
మరి మనకు వచ్చిన దీంట్లో నెక్స్ట్ జన్మలో సుఖంగా ఉండాలి అంటే ఈ జన్మలో క్షమించడం నేర్చుకోండి. అంటే నెక్స్ట్ జన్మ కోసమే మీరు నెక్స్ట్ జన్మ సుఖంగా ఉండడానికి కోసమే క్షమించడం నేర్చుకుంటారా? అంటే నెక్స్ట్ జన్మలో సుఖం లేకపోతే క్షమించడం మానేది, క్షమించరు ఎవరిని కదా. మీరు క్షమించినా కూడా నెక్స్ట్ జన్మలో మీరు సుఖంగా ఉండారయ్యా అని చెప్పారనుకోండి, అనవసరంగా వాడేందుకు క్షమించాలా అని ఆ క్షమ కూడా మనం ఫ్రీగా ఇవ్వలేము. ఏదైనా వస్తోంది అంటే ఇది ఇస్తాం. మరి జన్మలో ఆవిడకి అజ్ఞానంతో ఏదో మాట చెప్పింది, అదొక షార్ట్గా తీశారు, అదేదో మీకు బాగా నచ్చింది, దాన్ని ఒకరు గ్రూప్లో పోస్ట్ చేస్తే ఇంకొకరు దాన్ని బాగా చూస్తే అది స్టేటస్లో పెట్టి, అంటే తా చెడ్డ కోతి వలమల్లా చర్చింది అన్నట్టుగా మీరు చూసేది కాకుండా మీరు స్టేటస్లో పెట్టుకొని ఇంకా మీకు కాంటాక్ట్లో అందరూ చూడండి అందరూ చెడిపోండి అని అర్థం. యా బాత్ హై. బ్రహ్మవిద తృణం స్వర్గం. బ్రహ్మజ్ఞానులు స్వర్గాన్ని తుచ్చప్రాయంగా వదిలేస్తారు. తృణం సురస జీవితం. ఒక సైనికుడు, ఒక యోధుడు తమ జీవితాన్ని తృణప్రాయంగా వదిలేస్తాడు, పడుచుకోడు. జితాంతస్య తృణం నారీ. జితేంద్రియుడు నారీ స్త్రీ పట్ల, అలాగే జితేంద్రియాలు పురుషుని పట్ల ఆ స్వర్గ సుఖాలని వదిలేస్తాడు. అది తృణం తుచ్చమైనగా భావిస్తాడు. మరి నిస్పృహస్య. నిస్పృహస్య అంటే కోరికలు లేని వాడు అని అర్థం. గుర్తుపెట్టుకోండి. ఏమంత నిస్పృహ ఉన్నావు అంటారు, స్పృహ లేకుండా ఉన్నావుని. నిస్పృహ అంటే ఏమి? స్పృహ లేకుండా పోవడం, తెలివి లేకుండా ఉండడం అని అర్థం. మామూలుగా అయితే మామూలు మనం ఏమనుకుంటాము, నిస్పృహ. స్పృహ అంటే తెలివిగా ఉండడము, నిస్పృహ అంటే తెలివి లేకుండా మూసపోయినాడు, అది కాదు. నిస్పృహస్య అంటే కోరికలు లేనివాడు. నిస్పృహస్య తృణం జగత్. చూడండి, కోరికలు లేనివాడు సమస్త విశ్వాన్ని తృణంగా వదిలేస్తాడు. తమ జగత్తుని, ఈ ప్రపంచం చూసేదంతా కూడా యదృష్టం తన్నస్యం, నాకు కనబడేదంతా కూడా ఇది తృణమే, ఇది ఈరోజు ఉంటుంది రేపు పోతుంది అని దాన్ని వదిలేస్తాడు. అంత స్పష్టంగా చెప్పాడు. కనుక మనం ఇంకా స్వర్గం కావాలి, ఇంకా సుఖం కావాలని కోరుకుంటే మళ్ళీ జన్మ వస్తుంది, మళ్ళీ జన్మ వస్తుంది. సమాధౌ నవిధీయతే, వాళ్ళకి సమాధి స్థితి రాదు. కనుక అర్జున ఎంత స్పష్టంగా చెప్పాడు, నీకు అన్నీ చెప్పాను. కర్మకాండ, ఉపాసనకాండ, జ్ఞానకాండ. కర్మకాండని బోధించేకి చాలా మంది ఉంటారు. నువ్వు ఈ యజ్ఞం చేయి, స్పష్టంగా భగవద్గీతలో ఇదే చెప్పాడు. ఈ యజ్ఞం చేస్తే నీకు ఇలాంటి ఫలితం కలుగుతుంది, ఈ యజ్ఞం చేస్తే ఇలాంటి అన్నీ కలిసి వస్తాయి అని చెప్తారు. వాటి జోలికి వెళ్ళకు. వాటి జోలికి వెళితే మళ్ళీ మళ్ళీ నువ్వు కష్టపడతావు. మరొక్కసారి నీకు జన్మ ఉంది అని చెప్తాడు. మరొక జన్మ ఉంది అర్జున నీకు అని. ఆ అర్జునుడే కన్నప్పగా పుట్టాడు. అంతే, అయిపోయింది. అలాగే ప్రతి ఒక్కళ్ళు జన్మ తీసుకున్నారు. మనకు మహాభారతంలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు జన్మ తీసుకున్నారు, మళ్ళీ మళ్ళీ జన్మ తీసుకున్నారు. వాళ్ళేమి స్వర్గారోహణ ప్రణము ఎంత పోయినారు వాళ్ళు? స్వర్గారోహణం వరకు పోయినారు. స్వర్గం అదే, ఆ పుణ్యం అనుభవించడానికి వెళ్ళారు, మళ్ళీ వస్తారు మళ్ళీ వస్తారు. అక్కడ మోక్షారోహణ పరమం చెప్పలేదు. వేదవ్యాసుల వారు ఏం చెప్పారు? స్వర్గారోహణం. స్వర్గం అంటేనే మళ్ళీ తిరిగి వచ్చేది. అలాగా మళ్ళీ వచ్చారు. సో ఎవరు ఏ జన్మ తీసుకున్నారు అనేది తర్వాత తెలుసుకుందాం. ఓకే, ధన్యవాదములు. థ్యాంక్ యూ. జై శ్రీకృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.